నమస్కారం. ఈ రోజు మనం హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకమైన ఒక రోజు అయిన భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుంటాం. ఇది మాఘ శుక్ల పక్షంలో వచ్చే ఒక అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు భీష్మ పితామహుడి వ్రతం, ఆయన జీవితం మరియు ఆయన ధర్మం గురించి మనం తెలుసుకుంటాం. ఇక మనం ఈ రోజు ఎలా ఉత్సవం చేసుకోవాలో కూడా తెలుసుకుంటాం. భీష్మ పితామహుడు జంటగా దేవవ్రతగా కూడా పిలువబడినారు. కింగ్ శాంతనుడు మరియు గంగాదేవి కుమారుడు. భీష్మ పితామహుడి జననం అత్యంత విశిష్టమైనది. ఆయన జీవితంలో ఎన్ని అద్భుతమైన ఘట్టాలు జరిగాయో ఆ అనుభవాల మీదే నేడు మనం గర్వించవచ్చు. ఆయన చిన్నప్పుడు మాత్రమే తన తండ్రి శాంతనుని ఇష్టం కోసం శంకిన ములుకుబద్ధమైన తీసుకుని పతివ్రతగా జీవించడానికి అంగీకరించారు. భీష్మ పితామహుడు ధర్మం, విధిలో నడిచేవారు. అతని సత్తా, అంకితభావం, ధర్మబద్ధత ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆయన జీవితంలో ప్రధానమైన అంకితవంతమైన వ్రతం, పతివ్రతగా జీవించడం, తన సామ్రాజ్యాన్ని రక్షించడం అనే లక్ష్యాలతో నడిచారు. భీష్మ పితామహుడి నిజమైన త్యాగం అనేది విపరీతమైన ఒక ఉదాహరణ. యుద్ధంలో అహంకారం లేకుండా ఆయన విధి, దయ మరియు మర్యాదతో మృత్యువు పొందాలనే సంకల్పంతో జీవించారు. మరణానికి మరింత సన్నిహితంగా ఉండి ఏకాదశి రోజు తన ప్రాణాలు విడిచిపెట్టారు. ఆయన ఈ ఆలోచనను పవిత్రమైన చింతన, ధ్యానం ద్వారా తేవటానికి ముందు యుద్ధ ప్రాంతంలో కూడా ధర్మం మరియు అన్యాయాన్ని గురించి తన మనస్సును మార్గనిర్దేశం చేశారు. ఏకాదశి రోజును ఉపవాసంగా గడిపినప్పుడు మన శరీరం, మనసు మరియు ఆత్మ శుద్ధి చెందుతాయి. భీష్మ ఏకాదశి ఉపవాసం ముఖ్యంగా పవిత్రత, తపస్సు మరియు ఆధ్యాత్మిక ధ్యానం కోసం చాలా ప్రభావవంతమైనది. ఎవరైతే భీష్మ ఏకాదశిని శ్రద్ధగా వ్రతంగా చేసుకుంటారో వారి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఏకాదశి రోజున దైవమును పూజించడం, వేద మంత్రాలను జపించడం, దీపాలను వెలిగించడం అనేవి కూడా మనం చేయవచ్చు. భీష్మ పితామహుడి జీవితంలో బోలెడన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. ఆయన ప్రాముఖ్యత పెంచుకున్నవి కొన్ని గుణాలు. 1. ధర్మం మరియు విధి. భీష్మ పితామహుడు ఎప్పటికప్పుడు ధర్మం కోసం నిలబడేవారు. మనం కూడా జీవితంలో ధర్మం, మంచి పనులే చేయాలి. 2. ఆత్మవిశ్వాసం. తన అంకితభావంతో అనేక సమస్యలతో పోరాటం చేయడంలో ఆయన విజయం సాధించారు. 3. భక్తి. భీష్మ పితామహుడి జీవితంలో భక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. దేవుడి పట్ల భక్తి మరియు సమర్పణ మనకు శాంతిని మరియు జ్ఞానాన్ని ఇచ్చే మార్గం. ఈ గుణాలను మన జీవితంలో అంగీకరించాలంటే జీవితంలో ప్రతిదినం భక్తితో జీవించాలి, భావంతో చేయాలి. ఈ రోజు ఉదయం ప్రత్తికదీ సహా మంచి పూజలు చేయాలి. విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకోవాలి. శక్తి ప్రాప్తి కోసం పేదలకు దానం ఇవ్వాలి. భక్తితో మరియు వ్రతపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇవి మనం చేసే సాధారణ విధానాలు. ఈ రోజు చేసే పూజలు మరియు పనులు దైవ ఆశీర్వాదాన్ని మరియు శాంతిని తెస్తాయి. భీష్మ పితామహుడి జీవితంలోని ముఖ్యమైన పాఠాలను మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఆయన ధర్మం, త్యాగం మరియు భక్తి మనకు ఒక గొప్ప ఉదాహరణ. భీష్మ ఏకాదశి ఉత్సవం మన జీవితంలో కూడా శాంతిని, ధర్మాన్ని మరియు సుఖాన్ని తెచ్చేదారి. ఈ రోజు పూజలు, జపాలు మరియు త్యాగాలతో మనం కూడా భీష్మ పితామహుడి ధర్మం పాటించి సద్గుణాలను పెంచుకోవచ్చు. మీ అందరికీ భీష్మ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు. హరే కృష్ణ.